నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. ఒకవైపు ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలకు భారీ వ్యయం, మరోవైపు మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్, పారిశ్రామిక కారిడార్లకు వేల కోట్ల రూపాయల అవసరం. రైతు సంక్షేమం, మహిళలకు సంబంధించిన పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యా వైద్య రంగాలపై భారీ వ్యయం కొనసాగుతుండగా సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ఖజానా చూస్తే వెలవెలబోతోంది. ఇప్పటికే అప్పుల భారం ఎక్కువైపోయింది. అప్పులు, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో మెజారిటీ నిధులు వెళ్లిపోతున్నాయి. ఆదాయం పెరగకపోగా ఖర్చులు మరింతగా పెరుగుతూనే పోతున్నాయి. మరి ఈ సమయంలో ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆదాయ వ్యయాలను ఎలా మేనేజ్ చేయాలనుకుంటోంది? ఎలాంటి వనరులపై దృష్టి పెడుతోంది? ఈ స్టోరీలో చూద్దాం రండి. ఖజానా కష్టాలు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులు, అంతా కలిపి 1,00,000 కోట్లకు పైనే అవసరం. హైడ్రా భూములపై సర్కార్ నజర్, వేలం ద్వారా నిధుల సమీకరణపై దృష్టి. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. జీఎస్టీలో రాష్ట్ర వాటా, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెద్దగా పెరగడం లేదు. అప్పుల భారం మాత్రం భారీగా పెరిగిపోతోంది. బడ్జెట్లో నిధులేమో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే మెజారిటీ భాగం వెళ్లిపోతున్నాయి. మరి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మాటేంటి? వీటికి చాలీచాలని నిధులతో కాంగ్రెస్ సర్కారుకు అపకీర్తి పెరుగుతోందన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. ఎన్నికలకు కూడా మరో 2 ఏళ్లే సమయమే మిగిలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు దాదాపు 3,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను దశల వారీగా ఈ వేలం వెయ్యాలని, విక్రయించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు దాదాపు 3,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను దశల వారీగా ఈ వేలం ద్వారా విక్రయించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని అధిక విలువ కలిగిన భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్ర ఖజానాకు 90,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ భూముల మానిటైజేషన్ గా ఇది నిలవబోతోందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే హైడ్రా ఏర్పాటు తర్వాత హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన భూములు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చెరువులు, నాలాలు, గ్రీన్ బఫర్ జోన్లను పూర్తిగా మినహాయించి ఇతర భూములను కమర్షియల్ గా డెవలప్ చేసి ఆదాయం పొందే ప్రణాళిక కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పరిపాలన అవసరాల్లో భాగంగా ప్రభుత్వం ఒకవైపు ఎస్బీఐ, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ వంటి దేశీయ ఆర్థిక సంస్థలతో పాటు అవసరమైన చోట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకునే ఆదాయంతో ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత తీరుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు పెండింగ్లో ఉన్న మరికొన్ని పథకాలను కూడా ఈ 2 ఏళ్లలో అమలు చేస్తే ప్రజల్లో మైలేజీ పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా తగ్గి రాబోయే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆశిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశలు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ భూముల వేలంపై రాజకీయంగా ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ఏ మేరకు అంచనా వేశారన్నది ఇక్కడ ప్రశ్నార్థకమే. ప్రతిపక్షం ఈ విషయంలో నిలదీస్తే గతంలో బీఆర్ఎస్ పాలనలో భూములు అమ్మలేదా అని కౌంటర్ చేద్దామని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు కావచ్చు. మరి ఆ పొలిటికల్ హిట్ ఎలా సాగబోతోంది? ముందు చూడాలి. మరి వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.